సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా అమ్మమ్మకి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. మా అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుందని తెలుసుకోవాలని చెప్పి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మా అమ్మమ్మకి అసలు ఏం అర్థం కావట్లేదు. మా అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుందో చూసేద్దాం పదండి. బన్నీ అటు చూడు బన్నీ ఏమో అమ్మమ్మ ఇంకా దాంట్లో ఏముందో కూడా తెలుసుకోకుండా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతుంది. అయ్యో మరి బన్నీకి ముద్దు పోరు పోతా. మా అమ్మమ్మకి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని నేను మా అమ్మ, నాన్న, అమ్మమ్మ, మామ వీళ్ళందరూ ఇచ్చిన నా పాకెట్ మనీని సేవ్ చేసుకొని అమ్మమ్మకి గిఫ్ట్ తెచ్చాను. కానీ మా అమ్మమ్మ ఇంకా ఆ గిఫ్ట్ ఏంటో కూడా చూడకుండానే నాకెందుకు ఈ గిఫ్ట్, డబ్బులు ఎందుకు వేస్ట్ అని అంటుందన్నమాట. ఇది చాలా చిన్న గిఫ్టే, కానీ మా అమ్మమ్మ కళ్ళలో ఆ ఆనందం కొన్ని కోట్లు పెట్టినా కూడా చూడలేం కదా. కానీ నేను మా అమ్మమ్మకి ఇలా గిఫ్ట్ ఇస్తుంటే అది ఓపెన్ చేస్తూ బన్నీ చాలా ఎక్సైటెడ్ గా, హ్యాపీగా, చాలా చాలా ఫాస్ట్ ఓపెన్ చేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఏది బన్నీ అయ్యా దగ్గర మా అమ్మ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు. కానీ నేను ఇలా గిఫ్ట్ ఇచ్చినప్పుడు చాలా ఎమోషనల్ గా, హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అది చూసి నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోకపోతే మా అమ్మమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోద్దని ఆగాను. ఓపెన్ చేయనామా? నేను ఆ గిఫ్ట్ ని చాలా చాలా డీప్ గా ప్యాక్ చేశాను అనమాట. అంటే చాలా బాక్స్ పెట్టి, కవర్ పెట్టి, మరీ పేపర్ చుట్టి అలా చాలా చాలా ఓపెన్ చేస్తూ ఉంటే కొద్ది వస్తూ ఉండాలని చెప్పి అలా పెట్టాను అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుద్దని చెప్పి నేను మా అమ్మమ్మ, మా తాత ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. అది చూసి మా అమ్మమ్మ ఇంకా ఎమోషనల్ అయింది అండ్ చాలా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయింది. అంటే అది ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా ఫీల్ అయింది అనమాట మా అమ్మమ్మ. ఇక్కడైతే మా అందరు ఫ్యామిలీ ఫోటోస్ అయితే పెట్టేశాను. అంటే ఒకసారి అంతా మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకుంటుంది మా అమ్మమ్మ. మొత్తం చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మమ్మ ఇవంతా చూసి. అండ్ చాలా ఎమోషనల్ గా చాలా మంచిగా ఫీల్ అయింది. ఇంకా ఓపెన్ చేయాలి, అది ఇంకా ఓపెన్ చేయాల్సి ఉందమ్మా. దానికే ఆగిపోతే ఎట్లా? పెద్ద టాస్క్ బన్నీ ఏముంది, ఏం లేదా? అట్లా తీ. ఏంది బన్నీ, ఏంది? మొత్తానికి మా అమ్మమ్మ కోసం నేను ఎంతో ఇష్టంగా, ప్రేమతోటి చీరనైతే తెచ్చానమాట. ఆ చీర చూసి మా అమ్మమ్మ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గిఫ్ట్ ఏ బన్నీ